ఈరోజు ఈ రాష్ట్రంలో లాఠీ పట్టుకునేటువంటి రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరికన్నా లాఠీ పట్టుకునేటువంటి హక్కు ఉందనంటే ఒక్క పోలీసులకే మాత్రమే. కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఆ లాఠీలు కర్రలు రాడ్లు పట్టుకునేటువంటి హక్కుని అధికారాన్ని ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇచ్చింది వాళ్ళకి. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చి వారిని దాడి చేయాలని వారి మీద భౌతికంగా దాడి చేసి వారిని గాయపరచాలో హతమార్చాలో అనేటువంటి ప్రయత్నం చేస్తే మహిళలు కూడా ఇష్టం వచ్చినటువంటి దుర్భాషలాడుతూ వారి తల్లిని ఇంట్లో మహిళల్ని తిడతా ఉంటే పుట్టిన తర్వాత ఏ వ్యక్తి అన్నా అందులో రెస్పాండ్ అవ్వకుండా ఉండడు. కానీ వారు ఆ సందర్భంలో వారు ప్రేరేపిస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. వారు తిరిగి మాట తూలారు. వచ్చి ఇక్కడికి వచ్చి పొరపాటు అని చెప్పడం జరిగింది ఇదే వేదిక మీద. ఒకవేళ నిజంగా ఆ మాట అన్నందుకు మీరు కేసు పెట్టాలంటే పెట్టండి, అరెస్ట్ చేయాలనుకుంటే చేయండి, అది చట్టం ఇచ్చినటువంటి హక్కు అది. కానీ ఇంటి మీదకి వచ్చి దాడి చేసి కార్యాలయంలో వారు ఉంటే ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఏం చేశారు? ఇంట్లో మహిళలు పిల్లలు వారి భార్య కూతుర్లు మనవలు అందరూ కూడా ఇంట్లో ఉంటే వారి ఇంటి మీద దాడి చేసి ఇంటికి నిప్పు పెట్టి ఆఫీస్ మీద దాడి చేసి ఆఫీస్కి నిప్పు పెట్టి హత్య చేయాలని చెప్పి చూస్తే ఇది మీకు ఏ రాజ్యాంగం ఇచ్చింది? ఏ చట్టం మీకు చెప్పింది? ఆ రోజు గడిచిపోయి ఉండొచ్చు, మళ్ళీ రోజులు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు అనేటువంటి విషయాన్ని మొన్న రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పార్టీ నాయకత్వానికి అందరికీ భరోసానిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి హెచ్చరించారు. మళ్ళీ ఈ రోజు రాంబాబు గారి మీద మళ్ళీ కొత్తగా 17 కేసులు అంట. నిన్నటి వరకు 16, మళ్ళీ 17 కేసులు, మొత్తం 33 కేసులు. ఏం పాపం చేశారు? ఏం తప్పు? తల్లుల్ని భార్యల్ని తిడతా ఉంటే నోరు మూసుకొని కూర్చోవాలా? తిరిగి ఆయన పెద్దరికానికి వారు పొరపాటు జరిగిందని చెప్తే వారి ఇంటి మీద దాడి చేస్తారా? ఇదంతా కూడా ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం గా చూస్తాం. కేంద్ర మంత్రి, స్థానిక శాసనసభ్యులు, వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా కిరాయి ఇచ్చి మనుషులు తీసుకుని వచ్చి ఇంట్ల మీద దాడి చేస్తే అది ప్రభుత్వం వెనక నుండి నడిపిస్తా ఉంటే మీ ప్రభుత్వం ఏమో స్పందించదు, దగ్గరుండి పోలీసులతో దాడి చేస్తుంది. కానీ ఏ రోజు ఏ నిమిషం ఆ రోజు మొత్తం దాదాపు 7:30-8 గంటలు జరిగినటువంటి ఆ సంఘటన అంతా కూడా చూసాం. మీరు ఎంతమంది వచ్చి దాడి చేసినా, ఎంతమంది వచ్చి ఇబ్బంది పెట్టినా అంబట్ రాంబాబు మాత్రం ఎక్కడా కూడా తలదించినటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి.